బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా. చింతలపూడి మండలం ఫాతిమాపురం పోలవరం కాలువగట్టు వద్ద యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న గ్రావెల్ మాఫియాదారులు ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు చేస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వైనం సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కథనం మీకు రచ్చ మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. ఇక్కడ తవ్విన అక్రమ గ్రావెల్ను చింతలపూడి వెల్లంపేటలో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్కు తరలిస్తున్నట్లుగా సమాచారం. గ్రావెల్ అక్రమ తవ్వకాల వల్ల పోలవరం కాలువగట్టు కుంగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే అధిక వర్షాలు వరదలు కారణంగా పోలవరం కాలువకు పలు చోట్ల గండ్లు పడి బలహీనపడిందని చెబుతున్న స్థానికులు ఇటువంటి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటున్న ప్రజా సంఘాలు. తక్షణమే తవ్వకాలు జరుపుతున్న అక్రమార్కులపై అధికారులు దాడులు జరిపి గ్రావెల్ మాఫియాదారుల వాహనాలు సీజ్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా. చింతలపూడి మండలం ఫాతిమాపురం పోలవరం కాలువగట్టు వద్ద యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న గ్రావెల్ మాఫియాదారులు ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు చేస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వైనం సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కథనం మీకు రచ్చ మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. ఇక్కడ తవ్విన అక్రమ గ్రావెల్ను చింతలపూడి వెల్లంపేటలో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్కు తరలిస్తున్నట్లుగా సమాచారం. గ్రావెల్ అక్రమ తవ్వకాల వల్ల పోలవరం కాలువగట్టు కుంగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే అధిక వర్షాలు వరదలు కారణంగా పోలవరం కాలువకు పలు చోట్ల గండ్లు పడి బలహీనపడిందని చెబుతున్న స్థానికులు ఇటువంటి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటున్న ప్రజా సంఘాలు. తక్షణమే తవ్వకాలు జరుపుతున్న అక్రమార్కులపై అధికారులు దాడులు జరిపి గ్రావెల్ మాఫియాదారుల వాహనాలు సీజ్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.